దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూతా మీడియా. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ దుబాయ్లోని ఓ లగ్జరీ ఫ్లాట్. దీనికి కారణం ఏపీ లిక్కర్ స్కామ్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులు. ఈ రెండు కేసుల నిందితులు దుబాయ్లోని ఓ ఫ్లాట్ లో కలిసి ఉంటున్నారన్న విషయం బయటకు వచ్చింది. దుబాయ్లో ప్రైమ్ ఏరియాగా పేరున్న పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ అనే 66 అంతస్తుల భవనంలో ఈ డ్రామా జరుగుతోంది. ఈ బిల్డింగ్ లో 1 నుంచి 34వ అంతస్తు వరకు 5 స్టార్ హోటల్ ఉంటుంది. 35 నుంచి 66వ అంతస్తు వరకు రెసిడెన్సీ ఫ్లాట్లు ఉన్నాయి. ఈ భవనంలోని 58వ అంతస్తులో ఫ్లాట్ నంబర్ 5801 లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు బూరేటి చాణక్య, పురుషోత్తం, వరుణ్ కుమార్ తో పాటు మరికొందరు ఉన్నారని తెలిసింది. ఈ కేసులో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి దుబాయ్లో పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించిన వైసీపీ ముఠా ఈ ఫ్లాట్ ను తమ డెన్ గా చేసుకుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు శ్రవణ్ రావు కూడా ఇదే ఫ్లాట్ లో ఉండటం సంచలనం రేపుతోంది. ఈ ఫ్లాట్ ను 2023లో శ్రవణ్ రావు హైదరాబాద్ కు చెందిన ఆకర్ష్ కృష్ణ కలిసి కొన్నారు. దీని విస్తీర్ణం 1340.54 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్ ను ఆకర్ష్ కృష్ణ భార్య కావ్య, శ్రవణ్ రావు భార్య స్వాతిరావు చెరిసగం వాటాలతో కొనుగోలు చేశారు. తర్వాత వీళ్ళు ఈ ఫ్లాట్ ను మరో సంస్థకు అద్దెకిచ్చారు. కానీ శ్రవణ్ రావు ఆకర్ష్ కృష్ణను పక్కన పెట్టి తన భార్య స్వాతిరావు పేరుతో అద్దె ఒప్పందం చేసుకుని ఫ్లాట్ ను తన ఆధీనంలో పెట్టుకున్నాడని ఆకర్ష్ కృష్ణ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు వల్లే అసలు విషయం బయటకు వచ్చింది. ఆకర్ష్ కృష్ణ సేకరించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు లిక్కర్ స్కామ్ నిందితులు చాణక్య, పురుషోత్తం మరికొందరు ఈ ఫ్లాట్ లో ఉన్నట్లు తేలింది. ఈ ఫ్లాట్ లో ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని దర్యాప్తు చేస్తే ఏపీ లిక్కర్ స్కామ్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుల నిందితులు ఒకే చోట కలిసి ఉండటం బయటపడింది. ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దుబాయ్ కు తరలించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-2024 మధ్య ఈ స్కామ్ జరిగిందని, దీనిలో 3200 కోట్ల కిక్ బ్యాక్లు అందినట్లు సిట్ నివేదిక చెబుతోంది. ప్రముఖ బ్రాండ్లను మార్కెట్ నుంచి తప్పించి కొత్త, తక్కువ నాణ్యత గల బ్రాండ్లను ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వైసీపీ నాయకులు, అధికారులతో పాటు పలు డిస్టిలరీలు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును హవాలా ద్వారా దుబాయ్ కు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో రాజకీయ నాయకుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. శ్రవణ్ రావు ఈ ఫ్లాట్ ను తన ఆధీనంలో పెట్టుకుని లిక్కర్ స్కామ్ నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆకర్ష్ కృష్ణ ఫిర్యాదు ద్వారా తెలిసింది. ఈ రెండు కేసుల నిందితులు ఒకే ఫ్లాట్ లో ఉండటం రాజకీయ వర్గాల్లో సందేహాలకు తావిస్తోంది. ఈ ఫ్లాట్ విషయం బయటకు రావడంతో రెండు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. ఏపీలో టీడీపీ నాయకులు ఈ స్కామ్ ను వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు దీన్ని ఉపయోగించారు. లిక్కర్ స్కామ్ లో వైసీపీ నాయకులు దాదాపు 18,000 కోట్లకు పైగా అక్రమ లాభాలు పొందారని, ఈ డబ్బును దుబాయ్ కు తరలించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో శ్రవణ్ రావు పాత్ర ఏమిటన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసులు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారులు ఈ ఫ్లాట్ లోని కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. హవాలా ద్వారా డబ్బు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటు, అక్రమ లావాదేవీలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటికి వస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో సంచలనం రేగొచ్చు. ఈ లగ్జరీ ఫ్లాట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య వాదోపవాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.